యాక్చువల్ పిఓవి అనమాట మోటో బ్లాగ్ది. These are the accessories. మైక్ ఏదైతే ఉందో డిటెక్ట్ చేయలేదు కెమెరా. ఇఫ్ యూ ఆల్రెడీ హ్యావ్ ఎ హెల్మెట్ మేక్ షూర్ దీస్ 3 points ఆర్ ఇన్ దేర్. దీంట్లో కొంచెం మిస్టేక్ అయినా ఆడియోలో చాలా ఇష్యూ అవుతుంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రవణ్. నౌడేస్ చాలా మంది బైక్స్ కొంటున్నారు, ఎస్పెషల్లీ టీనేజర్స్. దే వాంట్ టు స్టార్ట్ దిస్ మోటో వ్లాగింగ్ బట్ దే డోంట్ నో హౌ టు సెట్ అప్ ద మోటో వ్లాగ్. ఈ మధ్య చాలా మోటో వ్లాగ్ చూస్తున్నాను. సో మెనీ ఆఫ్ దెమ్ ఆర్ జస్ట్ లైక్ ఏదో రికార్డ్ చేస్తున్నాము, అప్లోడ్ చేస్తున్నాము, that's it. But nobody is talking about the actual POV of a motor vlog. Like మన ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో they must feel like they are riding the bike and వాళ్ళు ఎంజాయ్ చేయాలి the views. They must be connected to that. On that point, let's start our today's video, how to set up motor vlog, especially for beginners. These are the accessories which are necessary for a motor vlog. First we have a helmet, a mic and action camera. ఇది మాత్రం కంపల్సరీ ఉండాలి. This is called chin mount. 2 thumb screws. This is called horseshoe. And 2 extenders. And ఈ క్విక్ లాక్స్ అనేటివి ఆప్షనల్ అనమాట. దిస్ ఇస్ ఫర్ Insta360 X3. సో లేట్ చేయకుండా లెట్స్ సీ హౌ టు అటాచ్ దిస్ యాక్సెసరీస్ టు అవర్ హెల్మెట్. మోటో బ్లాగ్లో మనకి ఫస్ట్ థింగ్ వచ్చేసి హెల్మెట్ అనమాట. యాక్చువల్గా పర్ఫెక్ట్ హెల్మెట్ తీసుకుంటే అక్కడే మీకు 40% మోటో బ్లాగ్ సక్సెస్ అయినట్టు. సో ఇఫ్ యూ ఆల్రెడీ హ్యావ్ ఎ హెల్మెట్ మేక్ షూర్ దీస్ 3 points ఆర్ ఇన్ దేర్. అండ్ ప్లాన్ చేస్తుంటే బై చేయడానికి ఒక హెల్మెట్ ఈ 3 ఫీచర్స్ ఉండే హెల్మెటే తీసుకోండి. విచ్ ఆర్ సజెస్ట్ లైక్ వెంట్స్ అనేటివి ఓపెన్ క్లోజ్ చేయడానికి ఉండాలన్నమాట. సెకండ్ థింగ్ వచ్చేసి విండ్ అస్సలు పోవద్దు లోపలికి. విండ్ అనేది లోపలికి వెళ్తే చాలా నాయిస్ వస్తుంది. సో మేక్ షూర్ విండ్ ఈజ్ నాట్ గోయింగ్ ఇన్సైడ్. థర్డ్ పాయింట్ వచ్చేసి ఈ చిన్ స్ట్రాప్ అనమాట. మేక్ షూర్ హెల్మెట్ కొనే ముందు ఇది కంపల్సరీ ఉండేట్టు చూసుకోండి. సో దట్ విండ్ అనేది లోపలికి వెళ్ళదు కింద నుంచి. ఇట్ విల్ స్టాప్ ద విండ్ అనమాట. ఇది ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. సో ఈ 3 points ఉంటే పక్కా తీసుకోండి. సో హెల్మెట్ అనేది చాలా ఫిట్ ఉండాలి ఫేస్కి, లైక్ స్టర్డీ ఉండాలి, వాబుల్ అవ్వద్దు అసలు. సో మేక్ షూర్ యూ కన్సిడర్ దీస్ పాయింట్స్ బిఫోర్ బయింగ్ ఎ హెల్మెట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ దిస్ చిన్ మౌంట్. సో వేరియస్ మోడల్స్ ఉంటాయి లైక్ స్ట్రాప్స్వి అండ్ ఆల్సో 3M స్టిక్కర్స్ ఉండేటివి. నేనైతే బ్లూ ఆర్మర్ది తీసుకున్నాను ఎందుకంటే రివ్యూస్ అన్నీ చాలా బాగున్నాయి, లైక్ చాలా లైఫ్ ఇస్తుంది అని చెప్పేసి. సో దీన్ని స్టిక్ చేయడానికి వీ హ్యావ్ టు క్లీన్ దిస్ ఫస్ట్ అండ్ ఎగ్జాక్ట్ సెంటర్లో రావాలన్నమాట. నాకైతే నా హెల్మెట్కి అయితే ఒక లైన్ ఉంది అలైన్మెంట్ కోసం. సో దిస్ విల్ బి లైక్ దిస్. సో హెల్మెట్ని అయితే ఫస్ట్ బాగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్నాక మన చిన్ మౌంట్ అనేది ఇలా జస్ట్ ఇన్ ద సెంటర్ పెట్టేసేయాలి. సో అలైన్మెంట్ ఒకసారి చెక్ చేసుకోండి, పక్కా సెంటర్లో వచ్చేట్టు చూసుకోండి. దెన్ ఓన్లీ వ్యూ అనేది బాగా వస్తుంది మనకి. సో ఇదైతే పర్ఫెక్ట్గా స్టిక్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మన హార్స్ షూ. దిస్ సింపుల్, సో ఇట్లా ఫిట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ యాక్సెసరీస్ ఆర్ దీస్ ఎక్స్టెండర్స్. సో ఇవి 2 హైట్లో వస్తాయి, ఒకటి షార్ట్ ఇంకొకటి లాంగ్ అనమాట. మనకి ఇష్టం వచ్చిన ఎక్స్టెండర్ యూజ్ చేయొచ్చు. హెల్మెట్ యొక్క జే మౌంట్ ఇంకా యాక్షన్ కెమెరా ఒక మౌంట్ మధ్యలో ఫిక్స్ అయిపోతాయి అనమాట. సో దట్ మనకి ఇష్టం వచ్చిన యాంగిల్ సెట్ చేసుకోవచ్చు. తర్వాత మన హెల్మెట్ అనేది ఇలా ఉంటుంది పెట్టుకున్నప్పుడు హెడ్కి. కెమెరా యాంగిల్ అనేది కొంచెం టిల్టెడ్ పైకి ఉండాలి, లైక్ బ్యాక్వర్డ్స్ ఉండాలి. సో దట్ ద యాంగిల్ అనేది పర్ఫెక్ట్ వస్తుంది. సో కీప్ దట్ ఇన్ మైండ్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మెయిన్ థింగ్ మన మైక్ అనమాట. సో ఐఎమ్ యూజింగ్ మోనోస్ AU400 సిరీస్ అండ్ ఇట్లా బాక్స్లో వస్తుంది. డీజే వచ్చేసి ఓన్లీ Type-C ప్రొవైడ్ చేస్తుంది పోర్ట్. ఇది ఫిట్ చేయడానికి ఈ ప్యాడింగ్ అనేది రిమూవ్ చేయాలన్నమాట. చూస్తాను ఎలా అటాచ్ చేయాలి మైక్ అనేది, బట్ మిస్ చేయకండి. దీంట్లో కొంచెం మిస్టేక్ అయినా ఆడియోలో చాలా ఇష్యూ అవుతుంది. కేర్ఫుల్గా వాచ్ చేయండి. మైక్ అయితే సెట్ అయిపోయింది. ఇఫ్ యూ కెన్ సీ మైక్ ఇక్కడ కింద ఉంటుంది. ప్లేస్మెంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ వైరింగ్ వచ్చేసి ఈ ప్యాడింగ్ వెనక నుంచి టోటల్ బంచ్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది. ఐ హోప్ యూ సీ సమ్ వైర్స్. ఇక్కడ నుంచి
ఇక్కడికి అడాప్టర్ వచ్చేస్తుంది. టెస్ట్ రైడ్ అయితే వెళ్ళాను అనమాట. అండ్ దెన్ ఐ నోటీస్ మైక్ ఏదైతే ఉందో డిటెక్ట్ చేయలేదు కెమెరా. రీసెర్చ్ చేస్తే ఈ 3.5mm జాక్ ఏదైతే ఉందో ఈ అడాప్టర్ కి సింక్ లేదు. సో ఐ బాట్ దిస్ సెనైజర్ మైక్ అనమాట. డైరెక్ట్ టైప్ సి పోర్ట్ ఉంటుంది దీనికి, యూ కెన్ సీ. సో దిస్ కాస్టెడ్ మీ అరౌండ్ 4,000. చెక్ చేశాను అండ్ ద మైక్ ఈజ్ వర్కింగ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. మైక్ని రిమూవ్ చేసేసి అదే ప్లేస్లో ఈ మైక్ అయితే ఫిట్ అయిపోతుంది అనమాట. సో మన మోటో బ్లాగ్ సెటప్ అయితే సెట్ అయిపోయింది. చెక్ చేద్దాం ఆడియో ఎలా వస్తుంది అండ్ మన కెమెరా యాంగిల్ అనేది ఎలా వస్తుందో. సో లెట్స్ గివ్ ఇట్ ఎ ట్రై. లెట్స్ గో ఫర్ ఎ క్విక్ రైడ్, టెస్ట్ రైడ్ అనుకోండి. వైజర్ ఓపెన్ ఉంది అండ్ ఐఎమ్ జస్ట్ చెకింగ్ విండ్ ఎట్లా రెడ్యూస్ అవుతుందో. ఐల్ ట్రై బోత్ విత్ వైజర్ ఓపెన్ అండ్ క్లోజ్. సో ఇప్పుడైతే వైజర్ ఓపెన్ ఉంది. ఐ హోప్ గాలి అయితే తగులుతుంది నాకు, బట్ మైక్ వరకు గాలి వెళ్ళదు అనుకుంటున్నా. సిక్స్టీ 80 and you can listen to the audio cruising at 60 speed. సో ట్రాఫిక్ ఫుల్ ఉంది. చిన్న టెస్ట్ రైడ్ కానీ వచ్చా. సో ఇప్పుడు హైవే ఎక్కాలంటే చాలా లాంగ్ వెళ్ళాలి. ఇప్పుడైతే వైజర్ క్లోజ్ చేస్తున్నాను అండ్ లెట్స్ లిసన్ టు ద ఆడియో ఆఫ్ వెన్ వైజర్ ఈజ్ ఆఫ్. సో ఇప్పుడైతే క్లోజ్ చేశాను. దిస్ ఈస్ ద యాక్చువల్ పిఓవి అనమాట మోటో బ్లాగ్ది, వేర్ మొత్తం ఇట్లా ట్యాంక్ కనపడకుండా, మొత్తం ఇట్లా స్కై కనపడకుండా, ముందు వ్యూ కనపడకుండా, దిస్ విల్ బి ద బెస్ట్ మోటో బ్లాగ్ వ్యూ, వేర్ మనకి కన్సోల్ కనిపించాలి యాజ్ వెల్ యాజ్ దిస్ కంట్రోల్స్ కనిపించాలి. ఐఎమ్ ష్యూర్ అబౌట్ ద ఆడియో క్వాలిటీ, ఎందుకంటే సెనైజర్ అనేది మంచి బ్రాండ్. సో అండ్ విండ్ కూడా జీరో విండ్ వెళ్తుంది లోపలికి, హెల్మెట్ లోపలికి. దట్స్ ది వే వి సెటప్ దిస్ మోటో బ్లాగ్. సో కమెంట్ చేయండి వీడియో క్వాలిటీ ఎలా ఉంది అండ్ ఆడియో క్వాలిటీ టూ. ఈ సెటప్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా ప్లీజ్ కమెంట్ చేయండి. అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.